శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. పృథ్వీమండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురున్ మమ. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ్. నిన్నటి రోజున భగవద్గీత యందు మనము కౌరవ పాండవుల ఉభయ సైన్యముల వారు యుద్ధము ప్రారంభమునకు సూచికగా వారి వారి శంఖనాదములను చేశారు. ఆ శంఖనాదము అంబరమంతా అక్కడి నిండింది అని చెప్పుకున్నాం. ఇక అర్జునుడు తన రెండు ఉభయపక్షముల సైన్యాలను చూస్తూ కృష్ణునితో ఇలా మాట్లాడుతున్నాడు అని ధృతరాష్ట్రునికి సంజయుడు చెబుతున్నాడు. 20వ శ్లోకం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే అని చెబుతూ ఆ అర్జునుడు ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ధృతరాష్ట్రునికి సంజయుడు చెబుతూ ఉన్నాడు. హే ధృతరాష్ట్ర, యుద్ధమునకు సన్నద్ధులై ఉన్నటువంటి నీ కుమారులను చూసి కపిధ్వజుడైనటువంటి అంటే జెండా యందు కపిధ్వజము కలిగినటువంటి అర్జునుడు ఇక ఏమి శస్త్రములు ప్రయోగించాలి, ఇక అబౌట్ అని ఇంకా చెప్తున్నారు కదా, ఇంకేం వదిలివేస్తున్నారు వదిలినారు అని. ఇంకా శస్త్రాస్త్రములు ప్రయోగించాలి, శస్త్రములను అనేటటువంటి ఆ క్షణమునందు తన యొక్క వింటిని తీసుకొని కృష్ణునితో ఈ విధంగా మాట్లాడుతున్నాడట. 4 శ్లోకాలు 20, 21, 22, 23. ఈ 27వ వరకు శ్లోకములను ఆ సైన్యాన్ని పరిశీలిస్తూ అర్జునుడు కృష్ణునితో ఏమి మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతున్నారు. ఇక అర్జునోవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే యోత్స్యమానానవేక్షేహం ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడట, హే అచ్యుత, కృష్ణుణ్ణి అనేక రీతిగా సంబోధిస్తూ ఉంటాడు అర్జునుడు. అచ్యుత, కేశవ, కృష్ణ, జనార్దన అని ఆ శబ్దాలకు అర్థాలను మనం చెప్పుకుంటూ వద్దాం. ఈ యుద్ధ కార్యంలో నేను ఎవరి చేత ఎవరితో పోరాడాలి అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు. నేను ఎవరితో పోరాడాలి? దుర్బుద్ధి కలిగినటువంటి యుద్ధే, ఈ దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనునికి సహాయం చేయాలి అని ఈ యుద్ధభూమి యందు అందరూ ఒక చోట చేరి యుద్ధం చేయాలి అని సన్నద్ధులై నిలబడి ఉన్నారు. యుద్ధం చేయాలి అనేటటువంటి ఇచ్ఛతో సన్నద్ధులై నిలబడినటువంటి ఈ వీరులనందరినీ నేను చూస్తున్నాను, నేను చూడాలి. కాబట్టి సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత.
ఈ ఉభయ సేనల మధ్య తీసుకొని వెళ్ళి రథం స్థాపయమి, నా యొక్క రథాన్ని అక్కడ నిలబెట్టు అచ్యుత అని కృష్ణుడు అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అచ్యుత అని భగవంతునికి అనంతానంత నామాలు. ఎన్ని అని అంటే లెక్క పెట్టడానికి సాధ్యము కానన్ని నామాలు. వాడు అనంత గుణపూర్ణుడు, అనంత రూపములు కలిగినటువంటి వాడు, అనంత నామములు కలిగినటువంటి వాడు. వానిలో అన్నీ అనంతములే. వాని ప్రారంభం చేస్తే వీని నామము ఒకటో నామము రెండో నామము అని ఎంచుకుంటూ పోతే చివరికి దాని యొక్క అంతము కనబడదు. కాబట్టి అనంత నామాలు. అందుకే అనంత నామాలను మనము చెప్పలేం. కాబట్టి మనకు భారతంలో ఇదే భీష్మ పర్వంలో అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం చెప్పారు. అంటే భగవంతుని అనంత నామాలని చెబుతున్నారు, కేవలం 1000 నామాలే అని అంటున్నారు. అంటే ఇక్కడ 1000 అని అంటే 999+1 అనో లేకపోతే 1001 - 1 అనో కాదు అర్థం. సహస్ర శబ్దో అనంతవాచి అని. ఈ సహస్రము అని అంటే అనంతము అని అర్థం. అక్కడ మనము ఎక్కడైనా పెద్ద అన్న సంతర్పణ జరుగుతూ ఉంటే ఎంతమంది వచ్చినారు అంటే మనము లెక్కగట్టి చెప్పలేం. వేలాది మంది వచ్చినారండి అని అంటాం. వేలాది మంది అని అంటే ఎంచడానికి సాధ్యము కానంత మంది, అనేక మంది వచ్చినారు. అదేవిధంగా వాని యొక్క అనంతనామాలను లెక్క పెట్టలేక 1000ని క్రోడీకరించుకొని విష్ణు సహస్రనామముని పారాయణం చేస్తున్నాం. ఆ విష్ణు సహస్రనామంలో అచ్యుత అనే కూడా పేరు ఉన్నది భగవంతునికి. చ్యుత అంటే నాశము కలిగినటువంటిది. చ్యుతి అంటే కింద పడినటువంటి, నాశము కలిగినటువంటి. అచ్యుత అంటే నాశరహితుడు, నాశము లేనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి హే అచ్యుత, ఈ రథాన్ని, నా యొక్క రథాన్ని 2 సేనల మధ్య నిలబెట్టు. నేను 2 సేనలలో ఉన్నటువంటి వీరులను నేను చూడాలి అనేటటువంటి ఉద్దేశముతో అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు, ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ఉభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెప్తూ ఉన్నారు, ఏ విధంగా అర్జునుడు అడిగాడో కృష్ణుణ్ణి, హే కృష్ణ, నా యొక్క రథాన్ని సేనల మధ్య నిలబెట్టమని, అదేవిధంగా కృష్ణుడు కూడా ఆ అర్జునుని యొక్క రథాన్ని తీసుకొని వెళ్ళి 2 సేనల మధ్య యందు నిలబెడుతూ ఉన్నాడు. నిలబెట్టి అక్కడ భీష్ములు, ద్రోణులు, అందరూ రాజులు అందరూ ఉన్నారు ఆ యుద్ధ రణరంగంలో. వాళ్ళ సముఖంలో, వాళ్ళ మధ్యలో రథాన్ని నిలబెట్టి, హే అర్జున, యుద్ధం కొరకు ఇక్కడ చేరినటువంటి కౌరవులను చూడు, వారి సైన్యాన్ని చూడు, వారిలో ఉండేటటువంటి వీరులను చూడు అని చెబుతున్నాడు కృష్ణుడు. చెబుతూ తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తత స్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీత్. సరే, ఎప్పుడైతే కృష్ణుడు 2 సేనల మధ్య రథాన్ని నిలబెట్టాడో అప్పుడు ఆ 2 సేనలలో, అంటే తన సైన్యము తర్వాత కౌరవుల సైన్యంలో ఉన్నటువంటి వీరులందరినీ చూస్తూ ఉన్నాడనమాట. ఎవరు వాళ్ళందరూ? ఎవరో కాదు, అంతా రక్త సంబంధికులే, అంతా బంధువులే. చూస్తూ ఆ 2 సైన్యములలో ఉన్నటువంటి పితృసమానుడైనటువంటి భూరిశ్రవుడు మొదలైనటువంటి వారిని చూస్తున్నాడట, తండ్రి సమానంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇక
పితామహులు అంటే తండ్రి, తాత, ముత్తాత, పితృపితామహ ప్రపితామహ అని చెబుతూ ఉన్నారు. తండ్రి సమానులైనటువంటి భూరిశ్రవుడు మొదలైనటువంటి అంతా బంధువులే వారిని. ఇక భీష్ముడు, సోమదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు పితామహులు అంటే తాతగారు. వీరి తాత వరుసలో ఉన్నటువంటి వారినందరినీ చూస్తున్నాడట. ఇక ప్రపితామహ ముత్తాత బాహ్లీకరాజు, బాహ్లీకరాజు మొదలైనటువంటి ప్రపితామహులను అంటే ముత్తాతలను చూస్తున్నాడు. ఇక గురువులైనటువంటి ద్రోణాచార్యుల వారిని చూస్తూ ఉన్నారు. ఇక శల్యుడు, శకుని మొదలైనటువంటి మేనమామలను చూస్తూ ఉన్నాడు, మేనమామలు. ఇక ధర్మరాజు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఎవరో కాదు, అంతా అన్నదమ్ములే. దాయాదులైన అందరూ ధర్మరాజు కానీ, తర్వాత దుర్యోధనుడు కానీ, కౌరవులు అందరూ కూడా అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములను చూస్తూ ఉన్నాడు. ఇక అభిమన్యువు సుభద్రా కుమారుడు, అర్జునుని భార్య సుభద్రాదేవి యొక్క కుమారుడు అభిమన్యుడు అంటే కొడుకు. కొడుకులు అటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. ఇక ఘటోత్కజుడు, ఆ ఘటోత్కజుడు అటువంటి మనవళ్లను చూస్తూ ఉన్నాడు సైన్యంలో. ఇక కృష్ణుడు, అశ్వత్థామాచార్యుడు వీళ్ళు స్నేహితులు. కృష్ణునికి అర్జునునికి ఉన్న సంబంధం ఏమిటి అంటే బంధుత్వం ఒకటైనా వారిద్దరి మధ్య స్నేహమే ఎక్కువ. అర్జునుడు కృష్ణుని యందు చేసేటటువంటి భక్తి స్నేహభక్తి. అదే మనకు చెబుతాడు కృష్ణుడు. ఒకసారి అర్జునుడు ఏం చేస్తాడు, కృష్ణునికి క్షమాపణ కోరతాడు. అయ్యా కృష్ణ, నిన్ను నేను నా యొక్క స్నేహితుడు అనుకున్నాను, నా బంధువు అనుకొని స్నేహంలో మనము చాలా రారా పోరా అని మర్యాద లేకుండా ఒక చనువుతో మాట్లాడుతుండే. అలాగా నేను నిన్ను ఎన్నో మార్లు చనువుతో ఒక స్నేహితుడిగా భావించి నిన్ను నేను ఎలాగైతే అలాగ సంబోధించాను, క్షమించు కృష్ణ అని. అర్జునుని పాత్ర ఏమిటి అని అంటే కృష్ణుడు భగవంతుడు అని అతనికి ఆ ఒక జ్ఞానం వచ్చినప్పుడు చాలా గౌరవంగా, భక్తితో, మర్యాదతో ప్రవర్తిస్తాడు కృష్ణునితో. ఆ జ్ఞానము అర్జునునికి సర్వకాల సర్వావస్థల యందు సదా ఉండదు అతనికి. మళ్ళీ కొంతకాలము నా కృష్ణుడు నా బంధువు, నా స్నేహితుడు అనేటటువంటి జ్ఞానం వస్తుంది. కాబట్టి అర్జునుడు ఈ విధంగా స్నేహభావం అంటే కృష్ణుడు తన స్నేహితుడు, కురుపుత్రుడు అశ్వత్థామాచార్యుడు తన స్నేహితుడు, ఈ విధంగా స్నేహితులను. ద్రుపదుడు మొదలైనటువంటి మామగారులను చూస్తూ ఉన్నాడు. విరాట మహారాజు హితైషి, ఎందుకంటే అజ్ఞాతవాసంలో విరాటరాజు నగరంలో వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఈ విధంగా ఉభయ సేనల మధ్య, ఉభయ సేనలలో అందరూ తాతలు, తండ్రులు, ముత్తాతలు అంతా రక్త సంబంధీకులు, ఆప్తులు, స్నేహితులే. వీళ్ళందరినీ చూచాడట. చూచి అతనికి అంత ఆప్తులను చూచినప్పుడు అతనికి ఏమంటారు, భావావేశం అంటారు కదా, భావావేశం కంటే మోహము, అభిమానము మితిమీరితే మోహము కంటే ఇంకా మితిమీరితే వ్యామోహం. వీళ్ళందరి మీద ఉన్నటువంటి అభిమానముతో వీళ్ళతో నేను పోరాడాలి, వీళ్ళను చంపాలి, చంపి నేను యుద్ధం చేసి నేను రాజ్యాన్ని ఏలాలి. ఎప్పుడైతే ఇంతమంది బంధువులను చూచాడో, అది కిత్ అండ్ కిన్ అంటాం కదా మనం, రక్త సంబంధీకులను చూచాడో అతనికి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానము, మోహముతో అతనికి మనోదౌర్బల్యం వచ్చి మనోదౌర్బల్యముతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన యొక్క విషాదాన్ని, మనోవ్యథను కృష్ణునితో చెబుతూ ఉన్నాడు. ఇక 28వ శ్లోకం నుండి ఈ అధ్యాయం చివరి వరకు అర్జునుని విషాదం వర్ణించబడుతుంది. ఇక్కడ మనకు ఈ ఎంతటి గొప్ప వీరుడైనా సరే వాడు, మనకు ఒక సామెత ఉంటుంది, దేశానికి రాజైన తల్లికి వాడు కొడుకే అని. ఆ విధంగా
వీడు దేశానికి ఎంత పెద్దవాడు రాజైనా వాడు ఏమైనా ఇంటి దగ్గర వచ్చేటప్పటికి భార్య పిల్లలు అనేటప్పటికి వాడు అక్కడ ఎంత కర్కశంగా ఉన్నా ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ప్రేమ, అదే మోహము, అదే దానివల్ల ఏమవుతుంది, ఎంత ధైర్యవంతుడైనా మనోదౌర్బల్యం వచ్చేస్తుంది. అదే మీరు డాక్టర్లను చూడండి, రోజుకు 50 ఆపరేషన్లు చేస్తాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ అదని ఇదని చేస్తూ ఉంటారు. అదే డాక్టర్ రోజుకు 50 సర్జరీలు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాడు అదే తన భార్యకో తన తండ్రికో తన తల్లికో చేయాలనంటే చేయలేడు, చేతులు వణుకుతాయి. ఎందుకు? మహా ఎక్స్పర్ట్ అయినా అక్కడ వానికి ఆ పాశం ఉంటుంది కదా, అభిమానం అనే ఒక బంధము. ఆ పాశం ఏం చేస్తుంది, మనిషిని నిర్వీర్యుణ్ణి చేసేస్తుంది, దుర్బలుణ్ణి చేసేస్తుంది. అది ఎవరికీ తప్పదు, దేవతలకే తప్పదు, ఇక మనకెంత. అర్జునుడు సాక్షాత్తు ఇంద్రుడే అర్జునునిగా అవతారం చేశాడు. అయినా దేవతలకు కూడా ఈ ప్రకృతి నియమం, అది ప్రకృతి మాయ, ఎటువంటి వాడైనా ఆ మాయకు లోబడవలసిందే. కాబట్టి ఆ అభిమానము ఎక్కువై మనోదౌర్బల్యం వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకాలలో మనకు కొన్ని పదాలు వచ్చాయి. ఆ పదముల యొక్క అర్థము మనకు రాఘవేంద్ర స్వాముల వారు చాలా సుందరంగా వివరిస్తారు. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత. గుడాకేశ అని అర్జునుడిని చెప్తారు. గుడాకేశ మనం ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే సంస్కృతంలో గుడము అని అంటే బెల్లం, కేశము అంటే వెంట్రుకలు, సంబంధమే ఉండదు. అంటే బెల్లపు రంగు వంటి వెంట్రుకలు ఉన్నటువంటి వాడా అని అంటే అది అసంబద్ధంగా ఉంటుంది. రాఘవేంద్ర స్వామి వారు చెప్తారు గుడాకేశ అని అంటే గుడాకాయా నిద్రాయా ఈశేణ జితనిద్రేణ అర్జునేన ఉక్త. అంటే గుడ అంటే నిద్ర, అంటే నిద్ర మీద ప్రభుత్వాన్ని, అంటే నిద్రని జయించినటువంటి వాడు. జిత నిద్రేణ అంటే నిద్రను జయించినటువంటి అర్జునుని చేత కృష్ణునితో, హృషీకేశు ఇంద్రునితో కృష్ణునితో ఇలా మాట్లాడు. గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు అని అర్జునునికి అదొక సంబోధన. ఇక హృషీకేశ అని అంటూ ఉన్నారు. భగవంతుణ్ణి హృషీకేశ అని మనకు శబ్దం వచ్చింది. హృషీకేశ అని అంటే హృషీకములు అంటే ఇంద్రియములు అని అర్థం. హృషీకములు అంటే ఇంద్రియములు. హృషీకములకు ఈశుడు అంటే ఇంద్రియములను నియంత్రించేటటువంటి వాడు. ఇంద్రియములకు ప్రభువు ఎవరు? భగవంతుడు. మనకు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలను నియంత్రించేటటువంటి మనస్సు అనేటటువంటి ఏకాదశ ఇంద్రియం ఉన్నది. ఈ ఇంద్రియాలన్నింటినీ నియంత్రించేటటువంటి వాడు ఎవని అధీనంలో ఉంటాయి అని అంటే భగవంతుని అధీనంలో ఉంటాయి. హృషీకములు ఇంద్రియములు, ఆ ఇంద్రియములకు అధిపతి కాబట్టి భగవంతునికి హృషీకేశ అని పేరు అని చెబుతూ, ఇక మనకు చివరికి కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీత్. తన బంధువుల మీద, ఉభయసేనల మధ్య ఉన్నటువంటి బంధువుల మీద ప్రేమతో మనోదౌర్బల్యం వచ్చి విషీదన్ అని చెప్తూ ఉన్నారు. విషీదన్ అంటే దానికి మనకు రాఘవేంద్ర స్వాముల వారు వ్యాఖ్యానం చేస్తారు. విషాదం కురువన్, విషాదో నామ మోహ నిమిత్తకాత్ శోకాద్యన్మనో దౌర్బల్యం యస్మిన్ సతి సర్వ వ్యాపారో పరమో భవతి స ఇతి జ్ఞేయం. విషీదన్ అంటే విషాదము. ఆ విషాదము అంటే ఏమిటి? విషాదం ఎప్పుడు కలుగుతుంది, మనకి ఎప్పుడు దుఃఖం కలుగుతుంది అంటే దానికి స్పష్టంగా మనకు అర్థం చెప్తూ ఉన్నారు. మనకు వీళ్ళు మావారు, నావారు అనేటటువంటి మోహము చేత కలిగేటటువంటి దుఃఖము, ఆ దుఃఖం వలన కలిగేటటువంటి మనోదౌర్బల్యము విషాదము అని అంటే మనకు మనవారు అనేటటువంటి మోహం.
దాని వలన మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వల్ల మనోదౌర్బల్యం వస్తుంది. అది విషాదం. చాలా విషాదంగా ఉన్నారు అంటే ఎంత అర్థం ఉంటూ ఉన్నది మనకు అనుభవానికి వస్తుంటుంది. మన ఇంటిలో ఎవరైనా మనవారు చాలా ఆప్తులు, రక్త సంబంధికులు, తల్లో, తండ్రో, అన్నో, తమ్ముడో చనిపోయినప్పుడు వారి మీద మనకు చాలా ప్రేమ. ఆ ప్రేమ చేత అయ్యో వారు పోయారు అనేటటువంటి దుఃఖం కలుగుతుంది. ఎప్పుడు దుఃఖం ఎక్కువ అవుతుందో మనోదౌర్బల్యం, మనస్సు మన అధీనంలో ఉండదు, వీక్ అయిపోతాము, సొమ్మసిల్లి పడటము, లేదా నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోయేటటువంటి ఎంత గట్టి మనస్సు కలిగినటువంటి వాడైనా విషాదము చెందుతాడు. అర్జునుని స్థితి అదే ఉంటూ ఉన్నది. ఈ ఉభయ సేనల మధ్య ఉన్నటువంటి తన బంధువుల మీద ఉండేటటువంటి ప్రేమతో వీళ్ళను నేను చంపబోతున్నాను, కానీ ఆ దుఃఖం వచ్చింది. దుఃఖం వలన మనోదౌర్బల్యం కలిగింది, దాని మీద విషాదం వచ్చింది. అప్పుడు ఆ విషాదముతో తన విషాదాన్ని, తన వేదనను, ఆవేదనను కృష్ణునితో అర్జునుడు ఈ విధంగా చెప్పుకుంటున్నాడు అని మనకు 28వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు అర్జునుడి యొక్క ఈ అధ్యాయానికి విషాదయోగో నామ అనే మనకు పేరు. అర్జునుని విషాదయోగం అనే దీనికి పేరు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అప్పుడు అర్జునుడు విషాదంగా కృష్ణునితో ఇలా అంటూ ఉన్నాడట, హే కృష్ణ, యుద్ధము చేయాలి అని వచ్చి ఇక్కడ యుద్ధ సన్నద్ధులై నిలబడినటువంటి ఈ నా బంధు జనులనంతా నేను చూసి నాకు ఏం కలుగుతూ ఉన్నది అంటే వాళ్ళందరినీ చూచాను నేను. సీదంతి మమగాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. వీళ్ళనందరినీ చూసిన తరువాత నా అంగాంగములు శిథిలమవుతూ ఉన్నాయి. అంటే నా ఏ అంగములు సరిగా పనిచేయటం లేదు, అన్నీ వాటి యొక్క బలాన్ని పోగొట్టుకుంటూ అంటే నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. తరువాత నోరు ఎండిపోతూ ఉన్నది, అదే చెబుతూ ఉన్నారు. నోరు ఎండిపోతూ ఉన్నది, నా ఒళ్ళంతా వణుకుతూ ఉన్నది, రోమాంచనము కలుగుతూ ఉన్నది అని తన యొక్క స్థితిని చెప్పుకుంటూ ఉన్నాడు కృష్ణునికి అర్జునుడు. ఇక్కడ కృష్ణ అని భగవంతుడిని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఈ కృష్ణనామము చాలా ఆకర్షకమైనటువంటిది. అందుకే ఆ కృష్ణ అని భగవంతునికి ఎందుకు పేరు అని అంటే కర్షతీతి కృష్ణ అని చెప్తారు. అంటే అందరి మనస్సులను ఆకర్షించేటటువంటి వాడు కృష్ణుడు, అందరినీ ఆకర్షిస్తాడట. అందుకే పీతాంబరధరి సృగ్వి సాక్షాత్ మన్మథ మన్మథునికి పేరు. వాడు అనంగుడు అంటే అంగములు లేనటువంటి వాడు. వాణ్ణి ఈశ్వరుడు తన 3వ నేత్రంతో భస్మం చేసేస్తాడు. కాబట్టి వానికి అంగములు అంటే వానికి దేహం లేదు. మన్మథుడు వానికి కేవలం ఒక భావన అంతే. వాడు అనంగుడు అని పేరు వానికి. అందరి మనస్సులను మథనం చేస్తాడు కాబట్టి ఆ కామునికి మన్మథుడు అని పేరు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే అటువంటి మన్మథుని మనస్సునే మథనం చేసేటటువంటి వాడు కాబట్టి మన్మథ అని చెబుతూ ఉన్నారు. కృష్ణుడు అందరినీ ఆకర్షిస్తాడు, అందరి మనస్సులను ఆకర్షించి అందరినీ తన వైపు తిప్పుకుంటాడు. అందుకే చెప్తూ ఉన్నారు సకల లోక కర్షక అంటే అందరి లోకాన్నంతా తన వైపు ఆకర్షించుకునేటటువంటి వాడు. కాబట్టి కృష్ణునికి కృష్ణ అని పేరు. ఇంకొకటి, మీరు ఎవరైనా చూడండి, అన్ని పనులు, ఏ పూజ వ్రతము ఏది చేసినా కృష్ణార్పణమస్తూనే అంటారు. రామార్పణము, మధు ఏది అనరు. అది ఎవరైనా సరే యూనివర్సల్ వర్డ్ భగవంతునికి నీవు సమర్పించుంటే
కృష్ణ నీకు సమర్పిస్తున్నాను నేను చేసినటువంటి అని చెప్తారు. ఎందుకు కృష్ణునికే, కృష్ణుడు భగవంతుడు అనంత రూపాలను ధరించినప్పుడు ఉన్నప్పుడు మాధవార్పణమస్తు, రామార్పణమస్తు, వాసుదేవార్పణమస్తు, గోవిందార్పణమస్తు అనొచ్చు కదా. కృష్ణార్పణమస్తు అని అందరూ ఎందుకు అంటారు అని అంటే, మనం చేసేటటువంటి కర్మలు దోషాలు ఉంటాయి. ఎందుకంటే మనం మనుష్యులం కాబట్టి, మనుష్యులలో దోషభూయిష్ఠులు, మనలో అనేక కల్మషాలు ఉన్నాయి, దోషములు ఉన్నాయి. దోషములు కలిగినటువంటి వాడు చేసినటువంటి పనులలో దోషములు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం చేసినటువంటి పనులలో దోషములు ఉంటాయి కాబట్టి కృష్ణ నీకు నేను సమర్పిస్తున్నాను అని త్రికరణ శుద్ధిగా మనము చేసినటువంటి కర్మలను కృష్ణునికి సమర్పిస్తే కృష్ణుడు ఏం చేస్తాడట, ఆ మనం సమర్పించినటువంటి పనులలో ఉన్నటువంటి ఆ దోషాలను ఆకర్షణ చేసి దోషాలను తీసివేసి ఆ మనం సమర్పించిన పనిని పరిశుద్ధం చేసి దానిని స్వీకరించి ఆ ఫలాన్ని మనకిస్తాడు. కాబట్టి మనం కృష్ణార్పణమస్తు అని అంటాము. కాబట్టి కృష్ణ అంటే అందరినీ ఆకర్షించేటటువంటి వాడు కాబట్టి కృష్ణ అని అంటున్నారు. మమ గాత్రాణి, గాత్రాణి అంటే ఏమిటి? దేహము అని అర్థం. గాత్రము అంటే హస్తాద్యవయవాహ అంటే నా యొక్క చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలన్నీ కూడా ఈ వణుకుతూ ఉన్నది. నా అంగములన్నీ శిథిలమైపోతూ వాటి బలాలను కోల్పోతూ ఉన్నాయి. ఎందుకు? ఈ విషాదము వలన అని చెబుతూ ఉన్నాడు. ఇక మనకు ఈ అర్జునుడు ఇక తన యొక్క బాధను, ఆవేదనను, నేను ఇంతమంది బంధువులను, స్నేహితులను చంపి నేను ఈ రక్తపు అన్నాన్ని నేను తినలేను, నాకు యుద్ధము వద్దు అని తాను యుద్ధము చెయ్యను అనడానికి కారణాలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ముందు ఇక చెప్తున్నాడు, గాంధీవం స్రంసతే హస్తాత్వక్చైవ పరిదహ్యతే. నా చేతిలో ఉన్నటువంటి గాంధీవ ధనస్సు నా చేయి జారిపోతూ ఉన్నది. ఇంకా అనేక రకాలుగా ఆ విషాదము చేత తన దేహంలో తనలో కలిగేటటువంటి వికారములనండి, తన వశం లేకుండా తన దేహంలో కలిగేటటువంటి మార్పులను చెబుతూ నాకు యుద్ధము వద్దు, రాజ్యము వద్దు, ఏది వద్దు అని అస్త్రసన్యాసం చేసి యుద్ధ విముఖుడు కాబోతూ ఉన్నాడు. ఇంకా అర్జునుని యొక్క విషాదము 30వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు చెప్పుకోవాలి. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.